హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అగ్రివర్స్ ఛానల్. ఈరోజు మేము పాంప్లెంట్ తెచ్చుకున్నాం. దీన్ని ఇప్పుడు మ్యాగ్నేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి దీన్ని ఫ్రై చేస్తాము. అది మీకు చూపిస్తాము, చూడండి. దీన్ని ఫ్రై చేయడానికి ముందుగా మనం పాంప్లెట్స్ని తీసుకొని ఇలా నీట్గా కడిగి ఫస్ట్ ఇలా పొడుగుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని సన్నంగా కట్ చేసుకోవాలి. ఇంకా దీనిలో ఇంగ్రీడియంట్స్ కలుపుకోవాలి. ముందుగా అల్లం, చూడండి, అల్లం, ఇంకొంచెం, ఒక స్పూన్ పసుపు, ఇంకా నెక్స్ట్ వేయించిన ధనియాల పొడి, ఇంకా సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. రుచికి తగినంత కారం, 1-2 స్పూన్స్. సో చూసారు కదా, ఇలా మసాలాలన్నీ కలుపుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇట్లా కలిపి పెట్టిన పాంప్లెట్స్ని ఫ్రిడ్జ్లో పెట్టి 1 అవర్ మ్యారినేట్ చేయాలి. సరే కదా గైస్, మనం 1 అవర్ మ్యారినేట్ చేసుకొని బయటికి తీసాము దీన్ని. ఇంకా దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా రెడీగా ఉంచింది. చూసారు కదా గైస్, మనకి తీసుకున్న ఆయిల్ కొంచెం వేడిగా కావాలి. వేడైన తర్వాత వేద్దాం. చూసారా, ఇలా వేసుకొని ఒక 1 మినిట్ దాకా ఉంచాలి. చూసారు కదా, మనకి ఈ కలర్లో కాకుండా ఇంకా డార్క్ కలర్లో రావాలి. అలా అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేయాలి, చేస్తూ ఉండాలి. కేవలం 2 వేయాలి. మీ పెనం సైజుని బట్టి పీసులు వేయాలి. చూస్తారు కదా గైస్, అన్నింటినీ ఇలాగే వేయించి పెట్టుకోవాలి. అన్నింటినీ ఇలా చాలా ఎక్కువసేపుగా వేయించుకున్నట్లయితే మనకి టేస్ట్ బాగా వస్తుంది. సో గైస్, చూసారు కదా ఎంత బాగా వెళ్తున్నాయో మనకి ఫిష్. గైస్, చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు. ఎంత చెప్పినా కూడా ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అన్న. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సో గైస్, చూసారు కదా, మన ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఇంకా దీనిలో లెమన్ ఇంకా ఆనియన్ కట్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో మీరందరూ చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కాలాయో. చూసారు కదా గైస్, మీరందరి కోసం మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, కానీ ఇప్పటి వరకు ఎవ్వరూ సబ్స్క్రైబ్ చేయలేదు. కేవలం మాకు 21 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.